అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం బాగా దుమారం రేపుతుంది. అయితే ప్రజెంట్ తాజాగా ఉన్న అప్డేట్ ఏంటి? మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, మరి ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఎవరైతే తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి హత్య చేసి డోర్ డెలివరీ చేశారు, సో దాంట్లో వాళ్ళ భార్య ప్రమేయం కూడా ఉందని చెప్పేసి ఒక ఆరోపణ కూడా వచ్చింది. ఇప్పుడు ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళని బెదిరించినటువంటి మరి ఈ కేసులో కొత్త మలుపు చోటు చేసుకోవడం జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు? ఎమ్మెల్సీ అనంతబాబు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఒక మర్డర్ చేసి డోర్ డెలివరీ ఇచ్చి, అదంతా సినిమా పక్కీలో ఉండలేదా? మనం ఏదో ముత్యాల ముగ్గు సినిమాలోనే చూసాం. ఆ డిక్కీలో తొంగోబెట్టేయండి అని, లేకపోతే నైట్ తీసుకెళ్లి వాడి పక్కలో పడుకోబెట్టండి రా శవాన్ని అని చెప్పేసి రావు గోపాలరావు గారి డైలాగులు ఒక రేంజ్లో హైలైట్ అయ్యాయి. ఇప్పుడు సినిమా ఎంటర్టైన్మెంట్ చూడటానికి వినటానికి బాగుంది. అదే నిజ జీవితంలో ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి ఆ ఇంటికి, ఆ కుటుంబానికి, తల్లికి, తండ్రికి, భార్య, బిడ్డలు, తమ్ముడికి అందరికి అతని జీవనాధారం అయినప్పుడు అంత దారుణంగా అతన్ని వంటి నిండా ఎన్ని దెబ్బలు ఉన్నాయో, ఎన్ని రకాలుగా ఆయన చిత్రహింసలు గురి చేసి చంపేశాడంటే ఒక దళితుడిని. మరి నీ దగ్గర కారు డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి అంటే మనతో పాటు ఇంట్లో పని వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంట్లో పొలం పనులు చేసేవాళ్ళు కానివ్వండి, ఏదో ఒక వాళ్ళతో మంచిగా ఉంటాము ఖచ్చితంగా. అలాంటిది నీ దగ్గర అన్ని రోజులుగా డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని ఒక కేవలం ఏదో 50,000 డబ్బులు అడిగాడని చెప్పి అది ఇచ్చినందుకు అతను 30,000 ఇవ్వటం, ఇంకా 20,000 ఏదో బ్యాలెన్స్ ఉందంటాం, దానికోసమే చంపాడనే ఆరోపణలు. మళ్ళీ ఎవరైనా నమ్ముతారా? కల్పిత కథలాగా ఉంది కదండి. వాళ్ళే చెప్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, అనంతబాబు అనంతబాబు భార్య. అంటే 20,000కి చంపేయడం నాకు తెలిసి సర్వసాధారణమైన వాళ్ళే చంపరు. అలాంటిది ఎమ్మెల్సీ లక్షలే ఎవరో ఇంకా ఏం చేయలేక వదిలేసిన సన్నివేశాలు, సందర్భాలు ఎంతో మందిని మనం చూసాం. మరి అలాంటిది ఎమ్మెల్సీ హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా ఉండి ఆయన రైట్ హ్యాండ్గా ఎక్కడికి వెళ్ళినా ఒక ఖైదీ అంగరంగ వైభవంగా బెయిల్ మీద బయటకు వస్తుంటే తప్పట్లతో, తాళాలతో, పూలదండలతో మరి ఏ విధంగా ఆయన్ని తీసుకొచ్చారో కూడా చూసాం. మరి అలాంటి వ్యక్తిని ఈ రోజున ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఆ కాకినాడలోనే ఒక హోటల్లో మరి ఈ ఎవరైతే దానికి సంబంధించిన కేసుకి ఉన్నారో వాళ్ళని తీసుకువెళ్ళి నువ్వు వీళ్ళని నీకు అనుకూలంగా మరి సాక్ష్యాలు చెప్పమని బెదిరించి శవాలను కూడా దొరకనీయకుండా చేస్తానని చెప్పి డబ్బు ఆశకు లోపరిచాడు. అంటే ఎవరు సహకారం ఉందండి కాకినాడలో? అంటే ఉన్నాడు కదా చంద్రశేఖర్ ద్వారంపూడి. ఆ ద్వారంపూడి అన్నిటికీ రోజున దళిత సంఘాల నాయకులు కూడా అనంతపురం వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా కార్యాలయం దగ్గర కూర్చొని వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, వెంటనే అనంతబాబు భార్యని అరెస్ట్ చేయాలి, మరి అదే విధంగా ఎమ్మెల్సీ అనే పదవి నుంచి ఆయన్ని తొలగించాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కోరుతున్నారు. మరి ఏం చెప్తారు? గతంలో కూడా కోడికత్తి కేసులో దళితుడైన పాపం సీను అన్యాయం అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కనీసం కోర్టులో హాజరవటం కానీ ఏదో ఒకటి, నిజంగా పొడిచాడనో లేకపోతే పొడవలేదనో నా అభిమానాన్ని ఏదో ఒకటి చెప్పి అబ్బాయిని సేవ్ చేయాలి కదా. చేయకుండా అతని జీవితాన్ని 4 గోడల మధ్య బలి తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళందరికీ సర్వసాధారణం బీసీలని, ఎస్సీలని ఏ విధంగా చిత్రహింసలు గురి చేస్తారు, ఏ విధంగా వాళ్ళ జీవితాలను బలి తీసుకుంటారు అనటంలో వీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్ అండ్ కో బ్యాచ్ అంతా కూడా. మరి ఈ రోజున ఆ రోజును కూడా చూస్తే కోడికత్తి సీన్ విషయంలో దళిత సంఘాల వాళ్ళు కోరారు, జగన్మోహన్ రెడ్డి ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, వచ్చి కోర్టులో ఏదో ఒకటి చెప్పు, ఆ పిల్లోని జీవితానికి ఏదో దారి చూపించు అని. ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి చీమ గుట్టినట్లు కూడా అనిపించలేదు. అంటే వీళ్ళు తప్పులు చేస్తారు, తప్పించుకుంటారు, ఏ విధంగానైనా సరే డబ్బులు వెదజల్లుతారు. ఇప్పుడు చూసాం, డబ్బులే కదా అతను వెదజల్లాడు ఈ అనంతబాబు. మరి ఏ విధంగా చూడాలి వీళ్ళని? వీళ్ళు ఎట్లా ప్రజా ప్రతినిధులు అవుతారు? అంటే సర్వసాధారణంగా ఏ పార్టీలో ఇలాంటి ఒక ఇష్యూ వచ్చినా వెంటనే ఆ పార్టీ అధినేత కానీ ఏదైనా స్పందించి ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారణకు సంథింగ్ అప్పటిదాకా సస్పెండ్ చేయడమో మనం చూసాం. ప్రజెంట్ రీసెంట్గా చూస్తే జనసేనలో కావచ్చు, లేదంటే టీడీపీలో కావచ్చు. మరి ఈ ఏకసభ్య కమిటీలను, త్రిసభ్య కమిటీలను నియమించి పూర్తి వివరాలు వాళ్ళ నుంచి సేకరించి దాంట్లో వీళ్ళు ఫిల్టర్ చేస్తారు. మరి ఉండదు అసలు వైసీపీలో మీద అసలు మనం దాని నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇట్లాంటివి ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే దానికి పర్మిషన్ తీసుకోకపోవటం, అదేవిధంగా పర్మిషన్కి ఇచ్చినా సరే వాళ్ళు ఆ లిమిటేషన్ క్రాస్ చేయటం, ఇవన్నీ వీళ్ళకి చాలా అసలు వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళ తప్పులు చేస్తే మరి ఎవరో, చేయకపోతే ఎవరు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇలాంటివే చేస్తారు, ఇలా చేస్తేనే ఆ పార్టీ గుర్తింపు, బూతులు తిడితేనే ఆ పార్టీ గుర్తింపు, మహిళలను దూషిస్తేనే ఆ పార్టీ గుర్తింపు,
ఇష్టానుసారంగా రెచ్చిపోతేనే రపరప అంటేనే ఆ పార్టీ గుర్తింపు అన్నట్లుగా వాళ్ళ పార్టీ గుర్తింపు ఏంటంటే ఎవరు ఎన్ని విధాలుగా తప్పులు చేసినా జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడం ఆ పార్టీ గుర్తింపు. అది వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉండాలి. ఏంటి అంటే మేము తప్పులు చేసే వాళ్ళనే ప్రోత్సహిస్తాం అని జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ లో క్లియర్ గా ఒప్పుకున్నట్లే. అంతే కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంత బాబా, ఒక గోరంట్ల మాధవ, ఒక హంబట్ రాంబాబు, హవంతి శ్రీనివాస, ఒక సుధాకర్ బాబా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతమంది ఉన్నారు వాళ్ళ పార్టీలో. ఒక ఎవరైతే మొన్నటి వరకు చూస్తున్నాం ఆ దువ్వాడ శ్రీనివాస ఓరక ఏదో మా పార్టీకి దూరంగా ఉండు అన్నాడు, వెళ్ళి ఆయన చెవులు కొరుగుతున్నాడు మొన్న అసెంబ్లీలో చూసాం కదా. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయనతో మాట్లాడిన వైనం అది. వాళ్ళ బ్రతుకులు ఏంటంటే ఎప్పుడు కూడా ఇలానే ఎదుటి వాళ్ళని నీచంగా తిట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆనందంగా వాళ్ళకి మంచి మంచి పదవులు కట్టబెడతాడు. సస్పెండ్ చేయటం అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు వాళ్ళ నుండి. ఇదే వాళ్ళకి మంచి అంటే ఎవరికైనా సరే కొన్ని క్రమశిక్షణ మనం చూసే ఇప్పుడు క్రమశిక్షణ క్రాస్ చేశారు వాళ్ళ మీద చట్టరీత్యా ఇట్లా ఉంటాయి అని చెప్పేసి ఆ పార్టీ కొన్ని పెట్టుకుంది. వాళ్ళు వెళ్ళి ఆ క్రమశిక్షణ కమిటీ ముందు వివరణ ఇచ్చుకోవాలి, మేము ఇలాంటివి చేశాం కదా దానికి ఏంటనేది. కానీ వైఎస్ఆర్సీపీకి అలా ఉండదు. వాళ్ళు క్రమశిక్షణ కోల్పోయినా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి శభాష్ అనిపించుకొని వస్తారు. అబ్బా చాలా బాగా క్రాస్ చేసావు, ఇంకా క్రాస్ చేయి, ఇంకా గొప్పగా నువ్వు చెడ్డ పనులు చెయ్యి అని చెప్పి ఆయన ప్రోత్సహిస్తూ ఉంటాడు. గొడ్డళ్ళు కొడవలు కావాలంటే సప్లై చేస్తాడు. మీరు అలీబాబా అరడజన్ దొంగలు సినిమా చూస్తే కనుక వాళ్ళందరూ కలిసి అరడజన్ దొంగలు, అలీబాబా ఎస్ఐ అనమాట రాజేంద్ర ప్రసాద్, ఈ నలుగురు కలిసి కమెడియన్స్ ని దొంగలుగా పెట్టాడు. దాంట్లో వాళ్ళందరూ చెప్తారు మేమందరం కలిసి పోరాడుతున్నాం దొంగల కోసం, ఆ దొంగలకి కత్తులు కొడవళ్ళు గొడ్డళ్ళు సరఫరా చేయాలి, వాళ్ళు ఎవరన్నా సరే ఇబ్బందులు గురవుతుంటే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి, దానికోసం అని చెప్పేసి ఒక టోల్ గేట్ ఏర్పాటు చేస్తారు. మీరు అవి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బీచ్కి వెళ్ళాలన్నా కూడా టోల్ గేట్లు పెట్టిన పరిస్థితి తెలుసా మీకు. బీచ్ దగ్గరికి వెళ్ళాలన్నా టోల్ గేట్లు పెట్టారు. బైక్ కి 10-20 చేయించుకున్నారు. 4 ఇవి ఉంటాయి కదా సరిగ కొమ్మలు, అలాంటివి పెట్టేసి ఆ సరిగ కట్టెల్ని వాడే ఆ తాడు పట్టుకొని లాగుతూ ఆపేస్తాడు. ఎందుకు ఆపామంటే ఇదిగో ఇక్కడ పలానా వాళ్ళు నడిపిస్తున్నారు ఎమ్మెల్యే. మరి అది అంటే సినిమాలో ఆ రోజున మనం చూస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని నిజాలు చేసింది. వాళ్ళు అంత దుర్మార్గమైన పరిపాలన అందించారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అండదండలతోనే ఎమ్మెల్సీ అనంత బాబు రెచ్చిపోతున్నాడు. మరి ఇలాంటి వ్యక్తులను ఎలా వదిలేయాలి? ఈ రోజున ఇంకా దళిత సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయాలి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంటికి దండయాత్ర చేయాలి. అప్పుడు ఎమ్మెల్సీ అనంత బాబు మరి జగన్మోహన్ రెడ్డి స్వయంగా బాబు నీ వల్ల నా కొంప కొల్లేరు అవుతుంది, నువ్వు వెళ్ళి ఫస్ట్ నువ్వు అక్కడ సరెండర్ అవ్వని చెప్పి చెప్పాలి. మేడం రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే మరి రాజమండ్రిలో ఉన్నటువంటి SC/ST ప్రత్యేక కోర్టులో ఇప్పుడు ఇప్పటికే ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ బెయిల్ ని రద్దు చేయాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినటువంటి సుబ్బారావు గారు మరి పిటిషన్ దాఖలు చేసినట్లుగా అవును ప్రభుత్వం నియమించింది ఆయన లాయర్ గా. ఆయన వచ్చిన తర్వాత ఈ కేసు ముందుకు కదిలింది. సుబ్బారావు గారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి చాలా అండగా నిలబడుతున్నారు. అదే విధంగా ప్రభుత్వం ఆయన నియమించినందుకు ఆయన సాయశక్తుల ఎన్ని విధాలుగా మరి నిందితుల్ని శిక్ష పడాలి, ఖచ్చితంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరపాలనే విషయంలో ఆయన ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఎక్కడ ఎంత చిన్న లూప్ హోల్ దొరికినా వెంటనే దానిలోంచి ఏ విధంగా మనం ఆ ఎత్తుకు పై ఎత్తు వేయాలి, ఏ విధంగా వీళ్ళ మీద మళ్ళీ ఇంకా ఎలాంటి పాయింట్లు తీయాలి, ఏ విధంగా వీళ్ళు బెయిల్ రద్దయ్యే విధంగా మనం పోరాడాలనే దాని మీద ఆయన డే 1లోనే చెప్పారు. వాళ్ళ కుటుంబంతో కలిసి నేను ఖచ్చితంగా ప్రభుత్వం నన్ను నియమించింది, మీరు ధైర్యంగా ఉండండి అని వాళ్ళ తల్లిదండ్రులతో ఆయన మాట్లాడటం కానివ్వండి. అవన్నీ చూస్తే నిజంగా ఇప్పుడు న్యాయాన్ని బ్రతికించే విధంగా కొంతమంది ఉన్నారు అన్న దాంట్లో ఈయన ఒకరు అవుతారు. ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఖచ్చితంగా ఆయన నియమించిన రోజే నాకు అనిపించింది కుటుంబం ఎవరైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం ఉందో ఆయనకి న్యాయం. ఈ రోజు దళిత సంఘాలు కూడా అదే కోరుకుంటున్నారు. ఆయన ఫస్ట్ బెయిల్ రద్దవ్వాలి, ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి, భార్యాభర్తలు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించాలి అనేది ఈ రోజున అన్ని సంఘాలు కోరుకుంటున్నాయి. ఏదో ఎక్కడో కడప కాకినాడలో ఒకటే కోరుకుంటే సరిపోదు. మరి వాళ్ళు ప్రతి జిల్లాలో ప్రతి చోట కూడా మరి వాళ్లకున్న మరి ఏదైతే మేము ఒక కమ్యూనిటీగా ఉంటాము, మేము ఖచ్చితంగా ఒక యూనియన్ గా ఉంటాము అని వాళ్ళు కూడా నిరూపించుకుని ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యమైనా, ఒక కోడికత్తి సీనేనా, ఒక దళిత డాక్టర్ అయినా ఇలా ఎంతో మంది అన్యాయం అయిపోయారు. మరి వాళ్ళందరికీ వీళ్ళు అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి భరతం పట్టాలి అనేది ఈ రోజున అందరూ కోరుకుంటున్నారు. నమస్తే.